మిస్టిక్ వైబ్రేషన్ న్యూమరాలజీ 3 దీనికి ఉన్న అర్థాలు చాలా వేరండి, నిగూఢంగా ఉండే అర్థాలు. బట్ ఏదేమైనప్పటికీ కూడా నెంబర్స్లో 3 అనేది తెలివితేటలకి కాణాచి, తెలివితేటలకి కేర్ ఆఫ్ అడ్రస్, ఇంటెలిజెన్స్ అనేటటువంటి పదార్థం ఎక్కువగా ఉండేటటువంటిది 3. దీనికి కారణం అంటే మిస్టికల్గా నేను మాట్లాడుతున్నా అండి. త్రిమూర్తులు ఉన్నటువంటి సంఖ్యా స్వరూపం అంటాం. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఉన్నటువంటి సంఖ్యా స్వరూపం. బ్రహ్మ క్రియేషన్, అర్థమైందండి. అలాగే మహేశ్వరుడు కళలు, అలాగే విష్ణు లోకంలో సౌఖ్యం, ఆయన స్వంతం సంపాదన కావచ్చు, మరి ఇంకేదన్నా కావచ్చు. సో ఈ ముగ్గురికి కూడా పంచభూతాల్లో ఉన్నటువంటి 3 లోకాలని ఈ 3లో ఉన్నాయి అంటుంది శాస్త్రం. మిస్టికల్గా అండి, దీన్ని పొరపాటుగా అర్థం చేసుకోకండి. ఇది మిస్టికల్గా మాట్లాడుతుంది. మిస్టికల్ అంటేనే రహస్యం లేదా మనకి తొందరగా అంతుపట్టనటువంటి వ్యవహారం అని అర్థం. ఇలాగా ఇక్కడ 3 లోకాలు అంటే మీకు వాయులోకం, అంటే వాయులోకం అని అంటాం కదండి. వాయులోకం ఒకటి ఉంటుంది, భూలోకం, అలాగే మనం ఏదైనా పొరపాట్లు చేస్తే శిక్షలు పడేటటువంటి నరకం. మేడం నరకలోకం ఉందా అని మీరు అడగచ్చు. ఎందుకు లేదండి, మనం డబ్బులు పోగొట్టుకుంటాం, నరకం కదా. మోసపోతాం, నరకం కాదా. ఎన్నో పనులు చేస్తాం, హాయిగా వెళ్ళి ఐసీయూలో పడుకుంటాం, నరకం కాదా కదండి. సో ఇలా అన్నమాట. ఈ మూడిటికి వీటిని గుర్తులుగా చూపిస్తుంది మిస్టికల్ సైన్స్ అన్నమాట. ఆ తర్వాత ఇక్కడ మీకు ఉండాల్సింది 3 ఎప్పుడూ కూడా భూత భవిష్యత్ వర్తమాన కాలాలకి సూచిక అంటారు 3ని. అంటే చాలా మంచి నెంబరు అని 3 అంటారు. 3లో న్యాయాన్ని నిర్దేశించటం ఉంటుంది. 3లో ఒక ఇంజనీరింగ్ టెక్నిక్స్ ఎక్కువ ఉంటాయి. 3లో సర్జన్ అద్భుతంగా ఉంటాడండి, మామూలుగా ఉండదు. 3లో ఒక యాక్టర్ చాలా బాగుంటారు. అయితే వీళ్ళు ఒక పరిమితికి లోబడి కొన్ని సిద్ధాంతాలకు కట్టుబడి ఉండరండి. చాలా బ్రాడ్ మైండెడ్. ఆ బ్రాడ్ మైండ్ని అర్థం చేసుకోవటము కష్టమే, బ్రాడ్ మైండ్తో కలిసి ఉండటం కూడా కష్టమే అనమాట. 3లో ఉన్నటువంటి 3లో ఉన్నది ఓంకారం. ఎవరేమనుకున్నా కానీ ఓంకారం రాయాలంటే ముందు 3 రాయాల్సిందే కదండి. సో ఇలా ఎన్నో తీసుకుంటే వీళ్ళకి ప్రపంచంలో ఏ స్థానమైనా కూడా వాళ్ళదే అనుకుంటారు. కొంతమంది ఇక్కడ ఇంటర్మీడియట్ పూర్తి చేసి బయట కంట్రీస్లో లా చేసుకుని అదొక రకమైన ప్రిన్స్ లాంటి ఒక స్టేజ్ని అనుభవిస్తారండి 3లో వాళ్ళు. ఒక 3 ఫారిన్ కంట్రీకి వెళ్ళటం అనేది జీవితంలో జరగదు, ప్రసక్తే లేదండి, జరగదు. ఎంత ప్రయత్నించినా జరగదు. అన్నీ ఉంటాయి అవకాశాలు, కానీ తన దాకా రాకపోవటం అనేది ఇందులో ఒక విశేషం అని అయితే చెప్పుకోవచ్చు. సో ఇంతటి 3కి మనము 3కి లక్కీ నెంబర్లు 3, 12, 30 ఎలా చెప్పమంటారు నన్ను? 12లో ఈ లక్షణాలు లేవు కదండి. 12లో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు లేరు, 21లో లేరు, అండ్ 21 స్థానభ్రంశమే. 30లో ఆ లెక్క రాదండి. కాబట్టి 3 అనే దాంట్లో ఆ నెంబర్ ఎన్ని రకాలుగా మారుతుంది అంటే, ఇంతమంది దేవతలు అధిదేవులు వసించినటువంటి సంఖ్యా స్వరూపం కాబట్టి 3కి తెలివితేటలు ఎక్కువ. చక్కగా ప్లాన్ చేసుకోగలిగితే లైఫ్ ఎక్కడో ఉంటుంది. నలుగురితో కలిసిపోవటము, ఏదో ఒక ఆర్ట్లో ఇంట్రెస్ట్ ఉండటము, అనుకోకుండా కీర్తి వచ్చేయటము, ఏమిటేమిటో జరిగిపోతూ ఉంటాయండి లైఫ్లో. అంటే మనకి తెలిసిన వాళ్ళైనా వీళ్ళు అని మనం ఆశ్చర్యపోయి చూసేటటువంటి జీవితపు విధానం మీకు 3లో కనపడుతుంది. బట్ ఇదే 3 మైనస్లో కూడా ఉంటుందండి. -3ని భరించడం కష్టం. పిసినారితనం, అనుమాన స్వభావం, తల్లిదండ్రుల్ని కూడా నమ్మలేకపోవటం, తల్లిదండ్రుల బాధ్యత తనది అని అనుకోకపోవటం, ఇవి -3 లక్షణాలు. మీ కంటికి చాలామంది ఇలాంటి వాళ్ళు కనపడే ఉంటారు కదా. మీరు చెప్పిన 3లో గొప్ప లక్షణాలు వీళ్ళు ఏమీ లేవు అంటే, ఈ లక్షణాలు ఉన్నప్పుడు ఆ గొప్ప లక్షణం ఎందుకు ఉంటుందండి 3లో? ఉండదు. అంటే మనం అనుకున్న అధిదేవులు లేని సంఖ్యారూపం కూడా 3గా ఉంటుంది మైనస్లో ఉన్నప్పుడు. అందుకే నెగిటివ్కి అంత పవర్ అని మనం అంటాం అన్నమాట. భిన్నంగా యాజ్ ఇట్ ఈజ్గా ఎగ్జాక్ట్గా ఆపోజిట్లో ఉంటుందండి. సో ఆ 3
వేరేలా తిరగబడిన మూడులా బిహేవ్ చేస్తుంది. సో మూడులో ఫారిన్ కాన్సెప్ట్ తీసుకున్నాం అనుకోండి, చెప్పాను కదండి, మీ చదువు ద్వారా మీరు వెళ్ళటం జరుగుతుంది, మీ ఆర్ట్ ద్వారా మీరు వెళ్ళటం జరుగుతుంది, మీకు వచ్చే ఫేమ్ ద్వారా మీరు వెళ్ళటం జరుగుతుంది. ఒక సెలబ్రిటీ స్టేటస్కి మూడు నిలబడితే ఒక అట్టర్ ప్లాఫ్ కూడా మూడు నిలబడుతుందండి. రెండు ఉన్నాయి. సో ఇది మూడులో మనం ఒక మిస్టికల్గా తీసుకోవాలి అంటే, కానీ బేసిక్గా మూడులో మీకు ఇంటెలిజెన్స్ ఉంటుంది, మంచైనా చెడైనా. బేసిక్గా మీకు పేరు ఉంటుంది, మంచైనా చెడైనా. బేసిక్గా మీకు హిట్ ఉంటుంది, ఆర్ బేసికల్గా ఒక ఫ్లాప్ కూడా ఉంటుంది. ఇది అబౌట్ 3. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.